హలో పీప్స్, వెల్కమ్ బ్యాక్ టు ఊహాలోకంలో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతికి నేను మా ఇంట్లోనే హాల్లో ఒక ముగ్గు అయితే వేశాను. ఆ ముగ్గు ఎలా వేశాను, ఏం చేశాను అనే విషయాలన్నీ మాట్లాడుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసాను. సో వీడియో స్టార్టింగ్లో నేను చూపించిన ఒక పిక్చర్ ఏదైతే ఉందో అది నేను ముందుగానే పేపర్ మీద గీసుకున్నాను. ఎలా వేయాలి, ఏం కలర్స్ షేడ్స్ ఇచ్చుకోవాలి అనేదంతా. సో అకార్డింగ్లీ వేశాను, అలానే అవుట్పుట్ వచ్చింది అనుకుంటున్నాను. ఎలా వేశాను, ఎంత చక్కగా వేశాను, లేకపోతే ఏమైనా మిస్టేక్స్ చేశానా అనేది మీరు వీడియో అంతా చూసి నాతో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా ఇంప్రవైజేషన్స్ ఏమైనా చేయాలన్నా, ఇక్కడ బాగుందని ఇక్కడ బాగాలేదని ఎలా అనిపించిన కమెంట్ అయితే చేయండి తప్పకుండా. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇనీషియల్గా నేను ఏం చేశాను అంటే ఒక హెక్సగన్ షేప్ వేసుకున్నాను, బట్ స్ట్రెయిట్ లైన్స్ ఇవ్వకుండా కర్వేచర్ ఇచ్చాను అనమాట, పాయింట్ టు పాయింట్. సో ఆ లోపల హెక్సగన్ షేప్లో అయితే నేను సూర్యుడు, ఇంకా జలపాతము, కింద నీళ్లు, పక్కన కొండరాళ్ళు వేసుకున్నాను. ఆ కొండరాళ్ళకి బార్డర్ లైన్స్ టెక్స్చర్ రావడం కోసం నేను బ్లాక్ అండ్ వైట్ ముగ్గుతో అయితే అలా బార్డర్స్ ఇచ్చుకున్నాను. సో అది ఓవరాల్గా పైనుంచి చూస్తుంటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే అదొక 3D ఫీల్లా ఉంది అలా ఇవ్వడం వల్ల. సో అదొకటి నేను బాగా వేసానని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నేను అలా వస్తుందని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగా వచ్చింది. ఆ తర్వాత సూర్యుడి చుట్టూ ఇలా కలర్స్ షేడ్స్ కలుపుకొని వేసుకున్నాను. మరీ డార్క్ రెడ్ వేయలేదు, ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్లో చుట్టూ సూర్యుడికి అలా రంగు అయితే వేసుకున్నాను. అండ్ దెన్ ఆ డాటెడ్ లైన్స్ని కలుపుకుంటూ చుట్టూ ఒక సర్కిల్ అయితే గీసుకున్నాను. సో ఇప్పుడు నాకు 6 పార్టీషన్స్ ఉన్నాయి ఆ హెక్సగాన్ చుట్టూ. ఆ 6 పార్టీషన్స్లో ఒక్కొక్క పార్టీషన్లో ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చి ఒక్కొక్క ఐటమ్ అయితే వేశాను. ఒక దాంట్లో భోగి మంట అని, ఒక దాంట్లో కైట్ అని, ఒక దాంట్లో పొంగలి కుండ అని, అలాగే ఒక దాంట్లో చెరుకు గడలు, ఒక దాంట్లో గంగిరెద్దు ఫేస్, ఇంకొక దాంట్లో సన్నాయి డోలు. ఇట్లా 6 పార్టీషన్స్లో 6 థీమ్స్ లాగా వేశాను. అంటే మనకి సంక్రాంతిలో ఏమేమి చూస్తాం మనం ఇన్ జనరల్లీ సంక్రాంతి అంటే అలాంటివన్నీ నేను ఈ ముగ్గులో కనిపించేలాగా వేశాను. సో ఓవరాల్గా నాకు 16 hours టైం అయితే పట్టింది ముగ్గంతా ఫినిష్ చేయడానికి. ఫస్ట్ డే ఒక 10 hours వేసాను, నెక్స్ట్ డే 6 hours పట్టింది మొత్తం ఫినిష్ చేయడానికి. అండ్ దెన్ ఎక్స్ట్రా ఒక 2 hours వేసుకోవచ్చు. ఈ తీసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లిప్స్ అన్నీ ఎడిట్ చేసి వాటికి నేను వాయిస్ ఓవర్ ఇచ్చి మీ ముందుకు తీసుకురావడానికి ఓవరాల్గా 18 hours ఈ వీడియోకి నేను స్పెండ్ చేసిన టైమ్. సో హోప్ మీ అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను. అండ్ కలర్ షేడింగ్స్ ఇట్లా ఒకదానిలో ఒకటి మిక్స్ చేసుకొని కొంచెం లైట్ కలర్స్ ఇవ్వడం, కొంచెం డార్క్ చేయడం, ఇట్లాంటివన్నీ చేసుకొని వేసుకున్నాను. వీడియో అంతా చూసి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో మేము ఉండే స్టేట్లో మాకు రంగులు అయితే అవైలబుల్గా ఉన్నాయి, దొరికాయి. లాస్ట్ ఇయర్ ఉన్న స్టేట్లో అయితే అసలు దొరకలేదు యూఎస్లో. ఇప్పుడున్న స్టేట్లో రంగులు ఏ కలర్ కావాలన్నా బేసిక్ కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ రాజస్థానీ రంగుల్లా ఉన్నాయి. సో బాగా ఫైన్గా పడుతుంది ముగ్గు నేను వేస్తున్నప్పుడు, కానీ కలర్స్ అవన్నీ ఫిల్ చేస్తున్నప్పుడు ఇసుకతో వేసినట్టున్నారు, చాలా ఫైన్గా పడుతుంది. అసలు చేతితో వేస్తున్నా కూడా ఎక్కడ అతుకులు లేకుండా ఫైన్గా పడుతుంది. అదొకటి బాగా నచ్చింది. అంత ఫైన్గా ఉండడం వల్లే నా ముగ్గు ఇంత బాగా వచ్చిందేమో అని నాకు అనిపించింది. సో 2 పార్టీషన్స్ని డివైడ్ చేసుకున్నాం కదా లైన్, ఆ లైన్ మీద ఇట్లా బార్డర్స్ అయితే ఇచ్చుకుంటున్నాను, బార్డర్ డిజైన్. దీనిపైన కమల పువ్వు వేసుకున్నాను. సో ఇప్పుడు గంగిరెద్దు అయితే వేస్తున్నాను. గంగిరెద్దుకి బ్యాక్గ్రౌండ్ రెడ్ ఉంటే బాగుంటుందని రెడ్ అయితే ఫిల్ చేసుకున్నాను. గంగిరెద్దు కోపం ఎక్కువ కదా, కోపాన్ని ఎరుపులో చూపిస్తారని చెప్పి సో బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్తో ఫిల్ చేసుకుంటున్నాను. సో ఎప్పుడైనా మనం ఒక కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు మనకి మెయిన్గా కావాల్సిన థింగ్స్ ఏంటి అంటే ముందే మనము ఎలాంటి ముగ్గు వేయాలనుకుంటున్నాం అనేదంతా ఒక పేపర్లో కలర్ కాంబినేషన్స్తో సహా మనం ఒక పేపర్లో అయితే డిజైన్ చేసేసుకోవాలి. అండ్ దెన్ అందులో ఏమైనా కష్టమైన పార్ట్ ఉంటే దాన్ని ముందే ప్రాక్టీస్ చేసుకోవాలి అనేది నేను నేర్చుకున్నాను ఈసారి. సో నేను ముందే ప్రాక్టీస్ చేసుకున్నాను అనమాట ఈ గంగిరెద్దు ఫేస్ ఇదంతా. సో దట్ నాకు వేసే రోజు ఈజీ అయిపోయింది.
అదొక మెయిన్ థింగ్. ఎవరైనా కాంపిటీషన్స్కి వెళ్ళే వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సిన విషయం. మా మమ్మీకి అసలు నేను ముగ్గు వేయగలనా, ముగ్గు వేస్తానా, ముగ్గులే రావు అనే ఫీలింగ్ ఉంటుంది. నేను అంత బాగా ముగ్గు వేయను అనే ఫీలింగ్ అనమాట మా అమ్మకి. సో ఈ వీడియో ద్వారా నేను మా అమ్మకి చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, నేను కూడా ముగ్గులు వేస్తాను, వేయగలను, చూసావా మమ్మీ నా వీడియోని అని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను. మామ్, దిస్ ఈస్ టు యూ, ప్రూవింగ్ దట్ ఐ కెన్ ఆల్సో మేక్ రంగోలీ. సో ముగ్గు అంతా అయితే చూసి ఎంజాయ్ చేసేయండి. సో యాక్చువల్గా అక్కడ నాకైతే షేప్ అవుట్ అయిపోయింది. నేను కైట్ షేప్ వేస్తున్నప్పుడు దాన్ని ఇంకా పైన వేరే కలర్స్ అయితే వేసి అలా కవరప్ అయితే చేశాను. సో అలా కవర్ చేయడం కూడా ఒక ఆర్ట్ అని నా ఫీలింగ్. అంటే నేను పెద్ద ఆర్టిస్ట్ని కాకపోయినా అక్కడ నేను చేసింది చెప్తున్నాను. ఒకవేళ ఏదైనా తప్పు జరిగిపోతే టెన్షన్ పడిపోకుండా అలా కవరప్ అయితే చేసుకోవాలి. నేనైతే అలానే చేశాను. ఫస్ట్ చిన్న కైట్ షేప్ వేసాను, అది చాలా చిన్నది అయిపోయింది. సో దాన్ని కొంచెం పెద్దది చేశాను, దాని మీద కలర్స్ వేయడం వల్ల అది కవరప్ అయితే అయిపోయింది. ఇక్కడ నేను పొంగలి కుండని రివర్స్ షేప్లో వేసాను అనమాట. యాక్చువల్గా ఇటు సైడ్ పొంగలి కుండ ఉండి పైకి పొంగినట్టు మనం పెట్టచ్చు. కాకపోతే నేను ఏంటంటే అటు నుంచి మనము ఫ్రంట్ వ్యూ తీస్తున్నప్పుడు పొంగలి కుండ రివర్స్లో కనిపిస్తుంది అని చెప్పి నేను ఇలా వేయడమే రివర్స్లో వేసాను. సో దట్ మనం పైనుంచి వీడియో తీసేటప్పుడు పొంగలి కుండ ఎదురుగా కనిపించినట్టు ఉంటుందని. మధ్యలో సూర్యుడు, పైన పొంగలి కుండ, కింద భోగి మంట. పర్ఫెక్ట్ సంక్రాంతి థీమ్ క్లియర్గా కనిపిస్తుంది ఇలా రివర్స్లో కుండ వేయడం వల్ల అనిపించి నేను వేయడమే రివర్స్లో వేసాను పొంగల్ కుండని. అండ్ దెన్ బార్డర్లో కొంచెం ఇట్లా వైట్ బ్లూ కలిపిన లైట్ బ్లూ షేడ్ అయితే ఇచ్చుకున్నాను. మొత్తం వైట్ వేస్తే అంత లుక్ అనిపించదు, కొంచెం బార్డర్కి ఇట్లా వేరే షేడ్ ఇద్దామన్నట్టు. సో ఐడియా ఎలా అనిపించిందో కూడా మీరు చూసి నాకు చెప్పండి కమెంట్స్లో. నేనైతే బాగుందని అనుకుంటున్నాను. అట్లా వైట్కి లైట్ బ్లూ షేడ్. యా, వరి కంకులు వేస్తున్నాను, అవి కూడా చాలా బాగా వచ్చాయి. నేను ఓవరాల్గా అయితే ముగ్గంతా చూసుకొని నేను చాలా సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యాను, అంత బాగా వేసుకున్నానని. సో ఫస్ట్ కింద అయితే లైట్ బ్లూ షేడ్ వేసాను కొంచెం వరకు, దాని తర్వాత డార్క్ బ్లూని అయితే వేసుకున్నాను దాని మీద. సో ఓవరాల్గా 6 బాక్సెస్ ఫిల్ అయితే చేసుకున్నాను. ఇవి మళ్ళీ డాటెడ్ లైన్స్ పెట్టుకొని ఆ డాటెడ్ లైన్స్ అన్నిటినీ కలుపుకున్నాను. ఈ డాటెడ్ లైన్స్ కూడా ఎట్లా అంటే జానా బెత్తె అని చెప్పి చేతులతోనే కొలుస్తారు కదా, అలాగా చుట్టూ కొలుసుకుంటూ నేను డాట్స్ వేసుకుంటూ వెళ్ళాను. ఫైనల్లీ ఓవరాల్గా పైనుంచి చూస్తే అంత డాట్స్ నీట్ షేప్లోనే వచ్చినాయి. సో ఇంకా వాటిని కనెక్ట్ చేసుకొని అవుటర్ సర్కిల్ అయితే ఇచ్చుకున్నాను. సో దాని లోపల ఒక్కొక్క స్టిక్స్ ఏవైతే ఉన్నాయో 6 పార్టీషన్స్ దగ్గర ఆ స్టిక్స్కి నేను ఇట్లా కమల పువ్వు అయితే వేసుకున్నాను. ఇది కూడా 3 షేడ్స్లో వేసాను. పైన వైట్ వచ్చింది, అండ్ దెన్ దాని కింద కొంచెం లైట్ పింక్ వస్తుంది, దాని కింద ఇంకా డార్క్ పింక్ వేసుకున్నాను. అండ్ దెన్ ఇంకొక బార్డర్ లైన్ వేసాను సేమ్ అలానే జానా కొలతతో. సో అవి కూడా ఇట్లానే డాట్స్ కనెక్ట్ చేసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత లోపల ఇలా మెలికల్ని అయితే వేసుకొని డాట్స్తో ఫిల్ చేసుకున్నాను. అవుట్ సైడ్ కొంచెం వంపు తిప్పి అయితే బార్డర్ వేసుకున్నాను. ఓవరాల్గా అవుట్పుట్ అయితే ఇదన్నమాట.
హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించింది, నేను ముగ్గు ఎలా వేశాను అనేది పక్కా షేర్ చేసుకోండి నాతో. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను మీ కమెంట్స్ కోసం. అండ్ దెన్ మా మమ్మీకి కూడా చూపిస్తున్నాను, ఇదిగో నేను ముగ్గు వేశాను, నేను కూడా ముగ్గులు వేయగలను. మరొక్కసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఊహాలోకంలో. ఇలాంటి మంచి వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, సో దట్ మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.